మధ్యాహ్నం మందు కర్కాటక లగ్నం ఉన్నది. ఆ కర్కాటక లగ్నం మందు విశేషమైనటువంటి ఆయన పుట్టాడు. ఈ సమయంలో ఆయన పుట్టాడు. పుడితే మనం ఎంత లెక్క చేస్తున్నాము అంటే భగవత్ కళ్యాణము అంటారు. భగవత్ కళ్యాణం అంటే ఏమిటంటే నిర్మాణకు కళ్యాణం అంటే నిర్మాణ కనుక దేవుడి కనుక కళ్యాణం చేస్తే మనం ఏమిటి శుభకరమైన ఉంది అంటాం. మనం కోరిన కోరికలు మనం అనుకుంది కలపడాలంటే ఇప్పుడు మనం కన్యాదానం చేస్తాం. కన్యాదానం చేయాలి. కన్యాదానం అక్కడ కన్యాదానం చేస్తాం కాబట్టి మధ్యలో ఒక చిన్న మోర్చంలో జాగ్రత్తలు రామచంద్రవారు సీతారామవారి మధ్య పెడతారు. ఇదొక మంత్రులు గారు ఉన్నారు, మంత్రులు గారు ఉన్నారు. వారి చేతుల్లో నీళ్లు పూస్తారు. ఇప్పుడు ఎందుకంటే కన్యాదానం చేయడం కన్యాదానం అవుతారు. అందుకనే చెప్పారు స్వామి నీకేదైనా చేయాలా నేను అంత శక్తిగా అని చెప్పి చెప్పారు. జరిగింది. అందువల్ల ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు దయచేసి ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. ఇప్పుడే ఎవరు పైకి రావద్దు. దయచేసి ఇంతసేపటి నుంచి ఓపికగా ఉన్నారు. ఒక అర్ధ గంట అయితే కళ్యాణం అయిపోతుంది. మీరు దయచేసి మీకు మనం కన్యాదానం చేసిన బంధం వస్తుంది. మనం అందరం జరగమానంటాం. ఆ యొక్క కన్యాదానం చేసిన అందుకోసే మనమే కలిసి దానం చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి ఆ దాన ఫలితం రావాలంటే మనం ఈ కొన్ని కన్యాదానం చేసినప్పుడు ఒక 4 దానాలు చేయాలి. అవి ఏమిటి అంటే తెలిసిన తెలియక మనం అందరం చెప్తున్నాం. ప్రతిసారి చెప్తున్నాను, ఈసారి కూడా చెప్తున్నాం. 1/2 కిలో బంగారం పెడుతున్నాం. అది హిరణ్య దానం అంటారు. ఇక పోతే భూదానం అని చెప్పి 1-2 ప్లాట్లు ఇస్తున్నారు. అది మీకు తెలియకుండా భూదానం అవుతున్నది. కొడుకు ఇంకా 2 ఉన్నాయి. అవి ఏమిటి అంటే సాలగ్రామ దానం,
మంగళ నీరాజన మంత్ర పుష్ప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు మీ అందరికీ కూడా అమ్మవారికి కట్టినటువంటి మంగళసూత్రాన్ని ఆచార్య వారు చూపెడుతున్నారు. అందరూ చక్కగా చప్పట్లతోని ఆ స్వామికి నమస్కారం చేసుకొని వారిద్దరికి మంగళకరమైనటువంటి ఆశీపూర్వక మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి గోవింద, రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, పవన సుత హనుమానికి, భక్త బృందకి మాంగళ్యం తందునా నేనా లోక రక్షణ హేతునా కండే అందరికి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నారు. అందరూ కూడా మనము ఆ శ్లోకం అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకున్నాం. అందరూ కూడా చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన తంతునానేన లోకరక్షణ లోకరక్షణ హేతున హేతున కంటే కంటే పద్నామి పద్నామి శుభగే శుభగే సాజీవ సాజీవ శరద శరద శతం శతం మాంగళ్య ధారణ కండే భద్రామి శుభగే జీవజరదాం శత. ఇప్పుడు మాంగళ్యం తంతు అనేన మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే సాదీవ శరదాం శతం అని వరుడు బదులి మీద వేస్తా మనం వివాహం చేసుకున్నప్పుడు. కానీ ఇక్కడ మనమందరం కూడా మన పంతులు అందరూ ఏం చెప్పారు? మాంగళ్యం తంతునానేన లోక రక్షణ హేతున కంటే భద్రామి శుభగే సాది. Ini